గ్రామానికి కంటికి రెప్పలా కాపాడుతున్న దుర్గాలమ్మ అమ్మవారు విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం సిండియాకు 8 కిలోమీటర్ల దూరంలో యారాడ అనే గ్రామం. ఈ గ్రామం చుట్టూ సముద్రం, ఎటు చూసినా ఎత్తైన కొండలు, అందమైన బీచ్ మధ్య పచ్చటి అరటి చెట్లు, అందమైన గెస్ట్ హౌస్లు, కొబ్బరి తోటలతో కేరళ వాతావరణంలా గుర్తొస్తుంది. ఇక నిరంతరం టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక నిరంతరం సినిమా షూటింగ్స్ కూడా ఎక్కువగా అవుతుంటాయి. ఈ యారాడ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో 400 సంవత్సరాల క్రితం వెలిసిన దుర్గమ్మ ఆలయం ఉంది. ఈ గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటది. ప్రతి ఏటా విజయదశమి రోజు భారీ ఎత్తున గ్రామ పెద్దలు జాతర నిర్వహిస్తారు. అంతేకాకుండా వేల సంఖ్యలో అన్నదానం నిర్వహిస్తారు. ఈ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తారు. ఏ బ్రాండ్ కావాలంటారా? అది యారాడ గ్రామం అండి, విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం. నా పేరు పిల్లచ్చారావు. ఈ గుడి చైర్మన్ అండి. ఈ గుడి ఇంచుమించు 400-500 సంవత్సరాల క్రితం నుంచి గుడి చిన్న గుడి ఉండేదండి. ఈ గుడి అంటే ఇక్కడ మన యారాడ గ్రామంలోనూ వెలిసిన అమ్మవారండి, దుర్గాలమ్మని. ఈ అమ్మవారు అటు పక్కనే కొండ అవతల దిబ్బపాలెం అనే ఒక గ్రామం ఉంటే ఆ గ్రామస్తులు పొలిమేరలు దాటడానికని అమ్మవార్లకి పారిపోవడానికి తీసుకొచ్చేవారండి. సత్తుల కాట్లకి కానీ పారిపోస్తే ఈ యారాడ గ్రామస్తులకి అంటువ్యాధుల కింద ఈ కలారా టైప్లోని అప్పుడు ఓతు బీత అని పూర్వం రోజుల్లో ఓతు బీత అనేవారు. తర్వాత కలారా అని ఈ జబ్బులు వస్తుంటే ఆ అమ్మవారు కొంత గ్రామస్తుల మీద అమ్మవారు పడి నేను నా గ్రామ ప్రజలు కాపాడుకుంటానని ఈ అమ్మవారు ఊర్లో నుంచి ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ రావడం జరిగి ఈ అమ్మవారు మొఖం కొండ ప్రాంతం ఇటుకాసి పెట్టి నేను గ్రామస్తులు కాపాడుకుంటానని ఈ అమ్మవారు వెలసడం జరిగింది. ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఆ రోజు నుంచి మా గ్రామస్తులు ఈ అమ్మవారికి బాగా అనుకూలంగా ప్రతి లక్షవారం అమ్మవారికి బాగా ఇదిగా దీక్ష చేస్తారండి. అలాగే అమ్మవారి 2009లో గ్రామస్తుల మీద ఒకేసారి ఎట్ ఏ టైము 21 మంది మీద అమ్మవారు వాలి నాకు ఇక్కడ ఒక ఆలయం కట్టండి అని అంటే గ్రామస్తులు అందరం కలిపి ఆలయం ఇప్పుడు దుర్గాలమ్మ గుడి అని కట్టడం జరిగిందండి. 2009 నుంచి 2024 వరకు
గ్రామస్తులు, నగరాలు, చెట్టు బజీలు, యాదవ్స్ గ్రామస్తుల సహకారంతో, అలాగే బయటి నాయకులు సహకారంతో, గ్రామస్తులు కాకుండా బయట కొంతమంది సహకారంతో ఆ 2009 నుంచి 2024 వరకు అలాగే ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉందండి. ఈ గ్రామానికి మాత్రం ప్రతి దసరాకు మాత్రం గ్రామస్తులు అందరం కలిసి 3 కులాలు గ్రామస్తులు అందరం కలిపి ప్రతి సంవత్సరం 3000 మందితో అన్నదానం పెట్టడం జరుగుతుందండి. 3000 మందితో అన్నదానం సందర్భం ఎలా పెడతామంటే 150 కేజీలు బిర్యానీ, 150 కేజీలు వైట్ రైసు, 200 కేజీలు చికెను, 2 రకాలు కూరగాయలతో భోజనం, అలాగే అన్నవరం ప్రసాదం 3000 మంది వరకు పెట్టడం జరుగుతుంది. అలాగని గ్రామస్తులు అందరి సహకారంతో ఈ గుడి కూడా ఇప్పటికీ ఏదో పని జరుగుతూనే ఉందండి. అలాగని గ్రామస్తులు సహకారం కూడా, అలా బయట మన తాలూకా ఫ్రెండ్స్ కానీ, ఈ చెట్టుబల్జీల తాలూకా సంఘాలు కానీ, యాదవ సంఘాలు కానీ అందరి సహకారంతో గుడికి ఇప్పటికి ఒక ఐకమత్యంగా కలిసి ఈ రోజుకి విరోధాలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తున్నాం.